హలో యస్ వెల్కమ్ టు మై యువర్ క్రియేటివ్. ఈరోజు చాలామంది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ న్యూగా తీసుకున్న వాళ్ళకు మిషన్ ఏదైతే స్టిచ్చింగ్ ఉంటుందో అది ఐడియా లేని వాళ్ళకు ఏ విధంగా మెజర్మెంట్స్ తీసుకోవాలి ఏంటి అనే చిన్న చిన్న డౌట్స్ ఉంటాయండి. అలాంటివి తీసుకోవడం స్టార్టింగ్ కదా, ఎవరికి ఐడియా ఉండదు. సో అలాంటి వాళ్ళకు ఏ విధంగా తీసుకోవాలని చెప్పడం కోసం మాత్రమే మనం ఈరోజు వీడియో అనేది చేశాము. ఇంకొక విషయం ఏంటంటే కస్టమర్స్ చాలామంది మెజర్మెంట్ బ్లౌజ్ ఇస్తారండి. సో కొంతమంది ఏం చేస్తారంటే మా మెజర్మెంట్స్ కరెక్ట్‌గా లేవు, బ్లౌజ్ లెంత్ కరెక్ట్‌గా లేదు, విడ్త్ కరెక్ట్ లేదు, సమ్ ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి మెజర్మెంట్ బ్లౌజ్ అయితే ఇవ్వరు. వాళ్ళు ప్రాక్టికల్‌గా మెజర్మెంట్ అయితే తీసుకోమని చెప్పేసి చెప్తారు. సో అలాంటి వాళ్ళకు మెజర్మెంట్స్ ఏ విధంగా తీసుకోవాలో ప్రాక్టికల్‌గా ఇప్పుడు చూసేద్దాం. చూస్తున్నారు కదండీ, జనరల్‌గా టేప్ అయితే అందరి దగ్గర ఉంటుంది. సో మన దగ్గర వచ్చేసి కొంతమంది కస్టమర్స్ అడుగుతుంటారు, నా మెజర్మెంట్స్ వైపునే వర్క్ చేయమని చెప్పేసి అడుగుతుంటారు. సో అలా చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ కస్టమర్ ఏదైతే ఉంటుందో షోల్డర్ నుంచి బ్లౌజ్ లెంత్ అనేది తీసుకోవాలి. సో జనరల్‌గా బ్లౌజ్ లెంత్ 13, 12.5, 13.5, 14 ఆ విధంగా ఉంటుంది. సో బ్లౌజ్ లెంత్ అనేది ఏ విధంగా ఇప్పుడు నేను చూపిస్తున్నానో పైన షోల్డర్ నుంచి బ్లౌజ్ లెంత్ అనేది ఈ విధంగా తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత కస్టమర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు నెక్ డీప్ అండి, అంటే ఓపెన్ ఏరియా, ఇప్పుడు డ్రెస్ వేసుకున్నారు కదా, డ్రెస్ లాగా ఇక్కడ ఓపెన్ ఏరియా ఏ విధంగా ఉందో ఆ విధంగా నెక్ డీప్ అంటే 8 వేసుకుంటారా, 7 వేసుకుంటారా, 9 వేసుకుంటారా. సో అక్కడ నెక్ డీప్ అని చెప్పేసి ఈ మెజర్మెంట్స్ మనం అనేది రాసుకోవాలి. ఇంకా షోల్డర్ అయితే అవసరం లేదు. ఇప్పుడు కస్టమర్స్ని బట్టి కొంచెం సన్నగా ఉన్నారు, నార్మల్గా హెల్దీ ఉన్నారు అంటే జనరల్గా 6, 5.5 మన కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో మనం మార్క్ చేసేటప్పుడు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కంప్లీట్గా షోల్డర్ నుంచి బ్లౌజ్ లెంత్, దాంతోపాటు నెక్ డీప్ అనేది ఖచ్చితంగా ఇటు అయితే మనకు అవసరము. కింద ఒక కచ్చ దగ్గర ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా వదిలిపెట్టాలండి బ్లౌజ్కి మార్కింగ్ వేసేటప్పుడు. కింద మీకు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చూపించాను. సో ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా మార్క్ చేసుకోవాలంటే ఫ్రంట్ డీప్ ఏదైతే ఉందో ఇది షోల్డర్ కదా, షోల్డర్ నుంచి ఫ్రంట్ డీప్ అంటే ఇక్కడ 6 ఉందా 7 ఉందా వాళ్ళని అడగాలి. 5.5 అడుగుతారా, 6 అడుగుతారా, 7 అడుగుతారా. సో ఈ మెజర్మెంట్ వైజ్ ఇది కూడా షోల్డర్ నుంచి కింది వరకు పెట్టేసుకొని దాని వైజ్గా మార్కింగ్ అనేది తీసేసుకోవాలి. సో ఈ విధంగా మార్కింగ్ తీసుకొని వాళ్ళకు క్రాస్ కటింగ్ అడుగుతున్నారు, స్ట్రైట్ కటింగ్ అడుగుతున్నారు. క్రాస్ కటింగ్ అడిగేటట్టుంటే బ్లౌజ్ మార్కింగ్ చేసేటప్పుడు క్రాస్లో క్లాత్ తీసుకొని మార్కింగ్ అనేది క్రాస్ కటింగ్లో పెట్టేసుకొని వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఒకవేళ స్ట్రైట్ కటింగ్ అడుగుతున్నారు, క్రాస్ వద్దంటున్నారు అంటే మన బ్యాక్ పోర్షన్ ఏదైతే ఉంటుందో దాని పక్కన స్ట్రైట్ కటింగ్ అనేది తీసుకుంటే మీ క్లాత్ అనేది చాలా సఫిషియెంట్గా మిగులుతుంది. దీంతోపాటు హ్యాండ్ లెంత్ అండి. హ్యాండ్ లెంత్ అంటే ఇటు హ్యాండ్ లెంత్ ఇక్కడ నుంచి మన షోల్డర్ నుంచి హ్యాండ్ లెంత్ అయితే చూడాలి. జనరల్గా ఇప్పుడు ఎల్బో హ్యాండ్స్ అడుగుతారా, షార్ట్ హ్యాండ్స్ అడుగుతారా ఏంటి అనేది. సో షార్ట్ హ్యాండ్స్ అయితే 6 తీసుకుంటారా, 7 తీసుకుంటారా, లేదంటే 5.5 తీసుకుంటారా, ఎవరైతే ఉన్నారో వాళ్ళని కనుక్కొని వాళ్ళు అనుకున్న విధంగా మనం మెజర్మెంట్స్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా వద్దు అనుకుంటే ఫుల్ హ్యాండ్ అడిగారనుకోండి, ఫుల్ హ్యాండ్లో 10 తీసుకుంటారా, 9.5 తీసుకుంటారా. మోస్ట్లీ ఎల్బో హ్యాండ్స్ అనుకుంటే 9.5, 10 తీసుకుంటారు. కొంతమంది హైట్ని బట్టి కొంచెం 1 ఇంచ్ అలా తక్కువ తీసుకుంటారు. దీంతో పాటు రౌండ్ అండి. రౌండ్ అనేది నెససరీ అయితే కాదు, ఎందుకంటే మనం ఎంబ్రాయిడరీ మిషన్లో ఆల్రెడీ సమ్ ఫిక్స్డ్గా 12, 13, 11 అలా ఉంటాయి కాబట్టి. సో కొంతమంది గ్యాప్ వస్తే ఊరుకోరు అనుకునే వాళ్ళకైతే అవసరము. సో ఎల్బోకి అయితే అవసరం లేదు, ఎల్బో 10.5 ఉంది. సో మన డిజైన్లో అయితే ఎక్కువనే వస్తుంది. ఇక్కడ షార్ట్ హ్యాండ్ ప్రిఫర్ చేస్తారు కదా, షార్ట్ హ్యాండ్ అంటే 5.5, 6 ఇంత లెంత్లో తీసుకున్నప్పుడు వాళ్ళు ఇక్కడ 13 ఇంచెస్, 14 ఇంచెస్ ఇట్లా గ్యాప్ వస్తుంది. సో కొంతమంది ఇక్కడ కింద పార్ట్ ఏదైతే ఉంటుందో అక్కడ గ్యాప్ రావద్దంటారు. సో అలాంటి వాళ్ళకి ఆ విధంగా వచ్చినప్పుడు మనం మాత్రం ఎక్స్ వైని కొంచెం పెంచుకొని అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. సో బ్లౌజ్ లెంత్ ఒకటి తీసుకోవాలి, నెక్ డీప్ ఒకటి తీసుకోవాలి, ఫ్రంట్ లెంత్ ఒకటి తీసుకోవాలి, హ్యాండ్ లెంత్ ఒకటి. ఈ 3 ఏవైతే చెప్పాను నేను, ఈ 4 ఉంటే మాత్రం ఈజీగా మార్కింగ్ అనేది చేసేయచ్చు. మనము మధ్యలో వెనక వీపు మిడిల్లో బ్రాడ్ అనేది 6, 7 అట్లా తీసుకోవద్దు. జనరల్గా మీడియం అంటే మరీ హైట్ పర్సనాలిటీ అలా ఏమైనా ఉంటే మాత్రం 6.5 అలా తీసుకుంటే సరిపోతుంది. ఇంకా కొంచెం జనరల్ ఇప్పుడు నా లాగా అట్లా ఉందనుకునే నేనైతే 6 అలా తీసుకుంటానండి, 5.5 అలా. సో ఇంకా కొంచెం సన్నగా ఉన్నారు వాళ్ళు, అప్పుడే మనకు అడుగుతారు, చెప్తారు ఇప్పుడు మాకు షోల్డర్ ప్రాబ్లం ఉంది, షోల్డర్ ప్రాబ్లం లేదు. సో షోల్డర్ ప్రాబ్లం ఉంది అనుకోండి, ఆ విధంగా షోల్డర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి బ్రాడ్ అనేది మనం తగ్గించి వర్క్ వేస్తే షోల్డర్ అనేది జారకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కూర్చుంటుంది. సో కొంతమంది అడుగుతారు పైన తగ్గాలి, కింద పెరగాలి అని చెప్పేసి.
ఈ విధంగా అయితే మ్యాక్స్ తక్కువ అండి. కొన్ని డిజైన్స్ మాత్రమే ఆ విధంగా ఉంటాయి. సో, అలాంటి డిజైన్స్ అయితే మనం చూసి చేసుకుంటే సరిపోతుంది. కానీ దీనికైతే ఈ కొన్ని డిజైన్స్‌కి ఉంటుంది కాబట్టి రిమైనింగ్ అయితే పైన ఒకటి చూసుకుంటే సరిపోతుందండి. కింద బ్రాడ్ అడిగారు, పైన కూడా బ్రాడ్ అడిగారని చెప్పేసి పైన కూడా బ్రాడ్ పెంచామనుకోండి ఖచ్చితంగా షోల్డర్ అయితే జారుతుంది. సో, ఇలాంటి జాగ్రత్తలు పడి జాగ్రత్తగా బ్లౌజ్ లెంత్ తీసుకొని మీరు వర్క్ అనేది ఈజీగా చేసుకుంటారని చెప్పి అనుకుంటున్నాను. మీకు నేను చెప్పింది అర్థమైందని అనుకుంటున్నానండి. మన వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.